చూస్తూనే ఉన్నాం మునుగోడు బై ఎలక్షన్స్ రేపటితో మరి ప్రచారం ముగుస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు నిన్న సభ పెట్టారు. వివిధ పార్టీలు ఈరోజు ప్రచార హోరెత్తుతుంది. ఎందుకంటే ఇంకా రానున్న ఒక 12 గంటల్లోనే ప్రచారానికి తెరబడే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఓటర్ను చేరుకోవాలి, ప్రసన్నం చేసుకోవాలి, మా పార్టీని గెలిపించుకోవాలి, మా అభ్యర్థిని గెలిపించుకోవాలని హొరహొరగా సాగుతున్న సందర్భంలో సంస్థానార్పణ మండలము అలాగే చూసినట్టయితే మరి గుడిమల్కంబూరు ఎంపీటీసీ సాగర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క యూనిట్లో ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుందాం. మీకు ఎమ్మెల్యే గారు ఎవరు ఉన్నారు ఇన్ఛార్జిగా, ఎలా నడుస్తుంది ప్రచారం? ఎమ్మెల్యే గారు తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ కుమార్ గారు మాకు ఇన్ఛార్జిగా వచ్చిండ్రు. ప్రచారం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అట్లాంటి చూసేసి ప్రజలు ఏదేమైనా కూడా మేము కారు గుర్తుకే ఓటేస్తామనేసి మాకంటే ముందు మేము వెళ్ళి ఓటు అడిగే కంటే ముందే వాళ్ళే మాకు డిక్లేర్ చేసి చెప్తున్నారు. గతంలో ఇక్కడ చేయి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే, ఆ ఓటర్లందరూ కారుకు మారిండ్రా? తప్పకుండా చాలామంది మారిండ్రు. ఆల్మోస్ట్ 90% కారు గుర్తుకు మారిండ్రు. ఆయన తన స్వార్థ రాజకీయాల కోసం, తన స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం మాత్రమే ఈరోజు ఆయన 92,000 మంది ఓటర్లు మునుగోడు నియోజకవర్గంలో ఓటు చేస్తే వారి యొక్క మనోభావాల్ని తీసుకుపోయేసి ఢిల్లీలోని మోడీ అమిత్ షా కాళ్ళ దగ్గర పెట్టేసేసి ఆయన 18,000 కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడు పోయిండు. ఆ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈరోజు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఆయన మాటలని ఇంకా ప్రజలు విశ్వసించే ఆలోచనలో లేరు. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనుకుంటా. సో అంటే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పోటీ చేసి గెలిచిన వాళ్ళందరూ కూడా మరి ఢిల్లీలో సోనియా గాంధీకి ఆత్మగౌరవం తాకట్టు పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు. ఈరోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీ అనేది కొంతవరకు వీక్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మేమే ఈరోజు కూడా పరిస్థితుల్లో ఎందుకు మారాల్సి వచ్చిన పరిస్థితి ఉందంటే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చూసేసి మేము అధికార పార్టీలోకి వెళ్తే ఇంకా ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండి ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు మాట్లాడుతూనేమో డెవలప్మెంట్, మిగతా వాళ్ళు మారుతానేమో గులాంగిరి, ఎట్లా చూడాలి దీన్ని మరి? ఆయన ఇంతకంటే ముందు ఆయన 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. ఈరోజు నేను చెప్పడం కాదు, ప్రతి విలేజ్లో ఎంక్వైరీ చేయండి. ఆయన కనీసము నారాయణపురం మండలంలో ఎన్ని ఊర్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. ఏ ఒక్క ఊరు కూడా ఎన్ని ఊర్లకు ఆయన ఎన్నిసార్లు వచ్చిండు 3.5 సంవత్సరాలలో. ఆయన ఈరోజు తీసుకుంటే నా ఎంపీటీసీ పరిధిలో 3.5 సంవత్సరాల కనీసం ఒక్కసారి కూడా అన్ని ఊర్లు సందర్శించిన దాఖలాలు లేవు. ఇలా జనంకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు జనంలో ముందు ఉండి కొట్టాడాల్సిన వ్యక్తే ఆయన స్వార్థం కోసం, ఆయన వ్యాపారాల కోసము దూరంగా ఉంటూ ప్రజలను ఈరోజు డబ్బు పెట్టి నేను కొనగలుగుతా, ఆ రోజు నేను ఓటుకు 1000 రూపాయలు ఇచ్చున్నాను, ఈరోజు 2,000 ఇస్తా, 3,000 ఇస్తా, ప్రజలు వాళ్ళే నాకు ఓటేస్తారు, నేను తిరగాల్సిన పని లేదు అనేసి ఆయన డబ్బు అహంకారంతో తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే అది. సో ఆయనకు ఊరు తెలియదని అంటుర్రు అంతేగా. సో ఎంపీగా గెలిచిండు ఫస్ట్ 2009 అనుకుంటా. తర్వాత ఎమ్మెల్సీ కూడా చేసిండు, మన 2018లో ఎమ్మెల్యే కూడా చేసిండు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఆ మాత్రం తెలియకుండా ఓటేస్తున్నారంటవా? ప్రజలు రాజగోపాల్ రెడ్డిని చూసి ఓటేయలే, కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి ఏం తెలియని వాళ్ళు టికెట్ ఇస్తారంటారా ఈ మాటలో? రాజగోపాల్ రెడ్డి గారికి ఓటకు ఆయనకు కనీసం సభ్యత్వం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసేటప్పటికి సభ్యత్వం లేదు పార్టీలో. కేవలం ఆయన అన్న ముఖం చూసి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆయనను గుర్తించేసి వాళ్ళ అన్న నిర్ణయం మేరకు ఆయనకు ఓటు ఇచ్చేస్తే, ఆయనకు బీఫామ్ ఇచ్చేసి ఎంపీగా గెలిపిస్తే ఆయన ఆ రోజు మాత్రమే ప్రజలలో ఎన్నిసార్లు తిరిగి ఉన్నాడు, ఎన్ని ఊర్లు తిరిగి ఉన్నాడు. కనీసం ఒక ఊరికి వస్తే 10 మందిని పట్టుమనేసి గుర్తించలేని పరిస్థితి ఆయనది. సో అలాంటి వ్యక్తి 22,000 మెజార్టీతో గెలిచినట్టు ఐడియా ఉంది మరి ఇక్కడ. సో అదే మరి ఎలా వీలైంది, కొన్నారంటారా మీ మాటల్లో? నేను కొన్నారు మనిషి డబ్బుతో కొన్నారు మనిషి చెప్తలేను, కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసారు. కేవలం రాజగోపాల్ రెడ్డిని చూసి మాత్రమే ఓటు వేయలేదు. అసలు ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినా కానీ ప్రజలు ఉట్టినే ఇస్తారంటారు. ఇంతకంటే ముందు ఉన్న పరిస్థితులలో అట్లాగే చేసేది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ ముఖం చూసి మాత్రమే వేసినారు. దానికి తోడుగా ఈరోజు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీతో ఆ రోజు కలిసి ఉన్నారు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేసిన మోసాన్ని వాళ్ళు కూడా పసిగట్టేసేసి, లేదు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు పోతే ఈయన ఎంతపడుకున్నా కూడా మోసగారి జనాన్ని ఆగం చేసి నట్టేయడం ఉంచుతాడనే విషయం వాళ్ళు కూడా కమ్యూనిస్టులు కూడా తెలుసుకునేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో జత కలిసేసి, లేదు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొట్లాడేసేసి జనానికి న్యాయం చేకూర్చేలాగా మేము కూడా ముందుంటాము అనేసి ఈరోజు జత కట్టడం జరిగింది. సిపిఐ వాళ్ళు చెప్పారు మీరు ఇప్పుడే. 2004లో కాంగ్రెస్, 2008లో మహాకూటమి, మళ్ళీ 2014లో, మళ్ళీ 2018లో. అంటే వాళ్ళు ఓ దప అటు ఓ దప ఇటు, అంటే ఎవరినెవరు మోసం చేశారంటారు ఈ విషయంలో? వాళ్ళేం మోసం చేయలేదు. ఈరోజు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ వ్యక్తి అంటే కేవలం రాజగోపాల్ రెడ్డి. పార్టీలకు అతీతంగా మాట్లాడాలనుకుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రమే
ఈరోజు జనాన్ని మోసం చేసేసి పబ్లిక్లోకి మళ్ళీ ఈరోజు ఇవాళ ఆయన ఉద్దేశం ఏంటండి చెప్పండి. ఒకవేళ ఆయన మునుగోడు అభివృద్ధి జరగట్లేదు అని అనుకున్నప్పుడు వాస్తవంగా ఆయనకు ప్రజల మీద ప్రేమే ఉంటే, మునుగోడును అభివృద్ధి చేయాలనే ఆలోచనే ఉంటే ఏ పార్టీకి పోవాలి? అధికార పార్టీకి పోవాలా? డెవలప్మెంట్ జరగాలంటే అదే డెవలప్మెంట్. ఒక్క నిమిషం. ఒకవేళ నీకు అధికార పార్టీకి పోవాలనే ఉద్దేశం లేకుంటున్నప్పుడు నువ్వు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలా? లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేసేది. ఈరోజు ప్రజలు బ్రహ్మరథం కట్టి నిన్ను గెలిపించేవాళ్ళు. నువ్వు కేవలము కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి మాత్రమే, స్టేట్లో ఏమాత్రం కూడా ప్రమేయం లేని పార్టీకి వెళ్ళినావంటే ప్రజలు ఆ మాత్రం గమనించలేరంటారా? బీజేపీ పార్టీ ప్రజలకైనా మోసం చేసిందా? ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడం తప్ప? బీజేపీ పార్టీ ఇక్కడ పోటీ చేసిందని అంటలేను, మోసం చేసింది అనడం లేదు. రాజగోపాల్ రెడ్డి పోవడం తప్పు అంటున్నాను. గతంలో 2014లో కాంగ్రెస్ వాళ్ళు ఒక 21 మంది గెలిస్తే ఒక 18 మంది వరకు, 18 మంది వరకు సిఎల్పిని కూడా టీఆర్ఎస్లో విలీనం చేశారు. టీడీపీ 15 మంది గెలిచారు. అందులో 12 మంది ఎర్రపల్లి దయాకర్ లాంటి వాళ్ళు వచ్చు, చాలామంది కూడా వాళ్ళు కూడా టీఎల్పీని కూడా టీఆర్ఎస్లో విలీనం చేశారు. 2018లో కూడా సేమ్ 19 సీట్లు వస్తే సేమ్ మళ్ళీ అందులో కలిపారు. బట్టి విక్రమార్క లాంటి మహానాయకుని కూడా సిఎల్పీ లేని పరిస్థితి ఏర్పరిచింది టీఆర్ఎస్ పార్టీ. అంటే మరి దీని ఎలా చూడాలి? మరి కేసీఆర్ గారు ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలకు మేము కూడా సేవ చేయాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆ ఏరియాలలో మెజార్టీ కాంగ్రెస్కి ఇచ్చినట్టుగా 19 మందిని గెలిపించారంటే టీఆర్ఎస్ని తిరస్కరించినట్టుగా ప్రజలు అక్కడ 119 మందిలో 19 మందిని గెలిపించిన మాత్రం టీఆర్ఎస్ను తిరస్కరించినట్ట. ఆ ఏరియాలో ఆ వ్యక్తిని అక్కడ పెట్టినటువంటి టీఆర్ఎస్ నాయకుల్ని అంటే ఇక్కడ కూసుకుంటున్న 18 తిరస్కరించినట్టే కదా ఇక్కడ ప్రజలు. మరి అలాంటి ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీలోకి మళ్ళీ వెళ్తే ప్రజల మనోభావాలు మరి దెబ్బతినవా? ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి రాజగోపాల్ రెడ్డి గారు ఈ 12 మంది, మిగతా 12 మంది చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ సుధిరెడ్డి కావచ్చు, మహేశ్వరంలో ఉన్నట్టు సబితిందర్ రెడ్డి కావచ్చు, ఇలాగ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది, రేగా కాంతారావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ కాంగ్రెస్తో గెలిచినటువంటి వ్యక్తులు, అంటే చేయి గుర్తును ఆదరించినటువంటి వ్యక్తులు. అక్కడ ప్రజలు మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ను ఇష్టపడ్డారు. అంటే వాళ్ళు ప్రజల ఇష్టం కాకుండా కారులోకి ఎక్కితే మరి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్ట కాదా? వాళ్ళు రిజైన్ చేయకుండా కూడా ఇక్కడ రిజైన్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. రిజైన్ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్ట, లేకపోతే ఆ ఇష్టాలు ఏవి లేకుండా గెలిపించినటువంటి వ్యక్తి టీఆర్ఎస్లోకి అదే కారులోకి ఎక్కితే ఇష్టపడ్డట? 100%. ఎట్లా అంటే ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉన్నారు అంటే కేవలము ప్రభుత్వము కేసీఆర్ గారు చేస్తున్నట్టు సంక్షేమ పథకాలను చూసేసి ప్రజలకు ఇంకా సేవ చేయాలి, మేము దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో చేరింది తప్పితే వాళ్ళు కేవలం స్వలాభం మొత్తం మీద కాంగ్రెస్ గెలిస్తేనే టీఆర్ఎస్ గెలిస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రతిపక్షంగా సర్పంచ్ కాంగ్రెస్ గెలిచినా లేదా బీజేపీ గెలిచినా, ఎంపీటీసీ కాంగ్రెస్ గెలిచినా లేదా బీజేపీ గెలిచినా డెవలప్మెంట్ కాదు. అంతే ప్రజలందరూ కూడా ఒకే వ్యక్తికి ఓటేయాలంటారు, అదేనా? నేను అట్లా అనడం లేదు. అందులోకి వెళ్తేనే అదే విషయాన్ని చెప్తున్నాను. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా ఆ రోజు మొత్తం అందరి మందికి 119 మంది ఎమ్మెల్యేలకు గాను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డి గారి నియోజకవర్గంలో, అదే మరి జైరాబాదు గీతారెడ్డి గారి నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఎక్కువ నిధులు ఇచ్చినారు. అధికార పార్టీ ఎమ్మెల్యేని కాదని కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ నిధులు ఇచ్చేసి డెవలప్మెంట్ చేశారు. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మరి అలా డెవలప్ చేస్తున్నప్పుడు పార్టీ మారాల్సిన అవసరాలు ఎందుకు వస్తాయి? ప్రతిపక్షంగా వాని వినిపించచ్చు కదా. సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఎక్కడ ఉన్న ప్రజా సమస్యలపైన పోరాడతామని చెప్తారు. అంటే వాళ్ళు పోరాటకుండా ఉండాలంటే ప్రభుత్వంతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో గెలిచిన వాళ్ళు అందులోకి పోతే ప్రజల యొక్క మనసు ఎలా మాట్లాడతారు అంటున్నాను. ఈరోజు కమ్యూనిస్టులు ప్రజల కోసం అనేసి ప్రజల కోసం వాళ్ళు పాటుపడుతూనే అధికార పార్టీలోకి పోవడం అనేది కాదు. కేవలము రాజగోపాల్ రెడ్డి చేస్తున్న అహంకారాన్ని, డబ్బు మదముతో కూడుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి అహంకారాన్ని అనగదొక్కాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు కమ్యూనిస్టులు అధికార పార్టీతో కలిసి వస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి డబ్బు ఇప్పుడు ఈ మధ్యకాలంలో సంపాదించినట్రా? ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు ఆయన కేవలము కాంట్రాక్టులు చేస్తున్నా అనే విషయం చెప్తున్నాడు. కాంట్రాక్టులు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో కూడా కాంట్రాక్ట్ చేశాను, నేను కాంట్రాక్ట్లో వ్యక్తిని అన్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, నువ్వు కాంట్రాక్టర్ అంటే నేను ఇప్పటి నుంచి కాంట్రాక్టర్ కాదని పెద్ద వాదన కూడా జరిగింది గత అసెంబ్లీలో. అంటే బీజేపీకి రాగానే కాంట్రాక్టర్ అవుతాడు, కాంగ్రెస్లో ఉంటే మాత్రం మంచి వ్యక్తి అవుతాడా? ఆ విషయం పైన కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు ఆ రోజు నీ ఆస్తి ఎంత, ఈ రోజు నీ ఆస్తి ఎంత, ఈ రోజు 18,000 22,000 కోట్లకు అమ్ముడు పోయినావు అనేసి మేము అంతా జనం అంతా మొత్తుకుంటూ ఉంటే అది మీరు ఎంపీటీసీ కదా, 18,000 కోట్లకు మాత్రమే నేను అమ్ముడు పోయినా అనే విషయం ఆయనే కదా తేల్చింది. మీరు ఎంపీటీసీ కదా, ఒక సీసీ రోడ్ 5 లక్షలకు వచ్చింది అనుకో, 5 లక్షలు మిగులుతాయి అంటారా?
5 లక్షలు ఎందుకు మిగులుతాయి? దాంట్లో 5% 10% మిగులుతుంది. 18,000 కోట్లు కేవలం రాజగోపాల్ రెడ్డికి వస్తాయని ఒప్పుకోవచ్చా ఈ వాటలో మరి? 18,000 కోట్ల కాంట్రాక్టు 25 సంవత్సరాలు లీజ్ వచ్చింది అని అంటున్నాము. 18,000కు 18,000 రాజగోపాల్ రెడ్డికి మిగులుతాయి, రాజగోపాల్ రెడ్డికి వస్తాయని మేము చెప్పడం కాంట్రాక్ట్ చేస్తే తప్ప, రాజకీయం చేసే వ్యక్తి కాంట్రాక్టులు చేయడం తప్ప? తప్పు కాదు. నువ్వు కానీ ఇట్లాంటి పరిస్థితులలో నువ్వు కేవలము ఇంకా నీకు సంవత్సరాల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేసేసి నువ్వు పోయిన ఉద్దేశం ఏంటి? నువ్వు కేవలము ఇప్పుడు కాంట్రాక్టుల కోసం పోకపోయి ఉంటే నువ్వు బీజేపీ పార్టీలకి ఎందుకు పోయినావు? లేకపోతే నీకు అభివృద్ధి జరగట్లేదని నువ్వు నిర్ధారిస్తున్నావు. రిజైన్ చేయనప్పుడు ఊళ్ళోకి వస్తే అలాంటి వ్యక్తులను ఎదురించాల్సిన పరిస్థితి. రిజైన్ చేయనప్పుడు నువ్వు ఎందుకు మారినావు అప్పటి? రిజైన్ చేసిండుగా, ప్రజా తీర్పు కోసమే వచ్చిండు కదా. ఇలాంటప్పుడు మనం ఎలా చూడాలి? రిజైన్ చేసిన అంటే అందుకే కదా చెప్తున్నాము, రేపు పొద్దున ప్రజలు తీర్పిస్తారు. రేపు ఈరోజు ప్రజలంతా ఏకదాటిపైకి వచ్చి టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మరథం బట్టి అధిక మెజార్టీతో కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించబోతున్నారు. 6వ తారీఖు రోజు మీరు చూస్తారు. నేను ప్రజలు ఓటు తీర్పు ఎవరైనా చూడాల్సిందే. కూసుకుంట్లో గెలిస్తే కేసీఆర్ ముందు గులాంలా ఉంటాడు, నేను గెలిస్తే కేసీఆర్ మెడల్ ఉంచుతానే అంటారు. దీన్ని ఎలా చూడాలి? ఎవరు గెలిస్తే మెడల్ ఉంచుతారు? ఒక రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినంత మాత్రాన కేసీఆర్ గారి మెడల్ ఉంచుతారా? ఒక రాజగోపాల్ రెడ్డి గెలిచినంత మాత్రాన కేసీఆర్ గారి మెడల్ ఉంచుతారా? ఏ అహంకారంతో ఉంచుతావు నువ్వు? ఏం చూసుకొని ఉంచుతావు? ఒక ఎమ్మెల్యే గెలిచినంత మాత్రం 118 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో నువ్వు ఒక్కరు చేయగలుగుతావా? ఇంతమంది మాట కేంద్రాన్ని మెడల్ ఉంచుతానికి కేసీఆర్ కూడా అంటుండు. మరి ఒక కేసీఆర్ నుంచి అవుతుంది అంటారా? ఒక కేసీఆర్ నుంచి తెలంగాణ ఎవరితోటి స్టార్ట్ అయింది? ఎంతమంది తోటి స్టార్ట్ అయింది? కేసీఆర్ ఒక్కడే కదా ఆ రోజు స్టార్ట్ చేసింటారు. మాట మీరు ఒకరి నుంచి అవుతుందని మీరు అంటారు. బీజేపీ అంతా కూడా ఆయన వైపు ఉంటుంది కదా. ఇటు కిషన్ రెడ్డి ఉండొచ్చు, ఇటు అరవింద్ ఉండొచ్చు, బండి సంజయ్ ఉండొచ్చు, రాబోయే రోజుల్లో పెరగవచ్చు కూడా కదా. అంటే ఒక రాజగోపాల్ రెడ్డి నుంచి కాదన్నారు, తెలంగాణ మాత్రం ఒకే వ్యక్తి తెచ్చిరంటారు. ఎలా చూడాలి ఈ తారతమ్యాన్ని? మీరు జనరల్ ఎలక్షన్లో, కామన్ ఎలక్షన్లలో మీరు అట్లా కేసీఆర్ గారి మెడలు వంచి నేను అహంకారాన్ని పారదోలుతానని అనుకున్నప్పుడు కామన్ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో పోటీ చేసేది. ఈరోజు సంవత్సరాల కాలం ఉండగానే నువ్వు పోటీ చేయాల్సినంత, రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? చెప్పండి. నేను నా నియోజకవర్గంలోకి వెళ్తే నీళ్ళు ఇస్తాను కూడా సరిగా ప్లాన్ చేయలేదు. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని కనుకనే ప్రభుత్వం నన్ను చూడట్లేదు, అందుకే రిజైన్ చేసిన, డెవలప్మెంట్ చేయలేదు కనుకనే ముందుగా ఎప్పుడో హుజూరాబాద్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడే చెప్పినట్టు చూసాం మనం మ్యాటర్. దాన్ని ఎలా చూడాలి? ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో ప్రతి గ్రామానికి 25 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఓన్లీ నల్గొండలో మన హుజూరాబాద్ ఎలక్షన్లు జరిగినప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు చెప్పిండ్రు. మరి నల్గొండలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో 25 లక్షల రూపాయలు ఖర్చు చేసిండ్రు. ఓన్లీ మునుగోడులోనే ఇప్పటివరకు ఎందుకు ఖర్చు చేయలేకపోయినరు? కూసుకుంట ప్రభాకర్ అనే వ్యక్తి ఇప్పుడు మేము నిధులు ఇస్తే, ఈయన డెవలప్ చేస్తే రాజగోపాల్ రెడ్డికి పేరు వస్తుందని నిలిపారంటే కూడా ఒక మాట వస్తుంది. దీని ఎలా మీరు ఒకసారి చూడండి. ఆ రోజు అవి ఎప్పుడు శాంక్షన్ అయినాయి? ఈయన రాజీనామా చేసింది ఎప్పుడు? మధ్యంతర ఎన్నిక వచ్చింది ఎప్పుడు? ఆ నిధులు ఎప్పుడైనా అనేది ఎప్పుడు రిలీజ్ చేసారు అనేది ఒకసారి మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది. లేదు అంటే మీరు నాకు టైం ఇస్తే మీకు ఒక గంటన్నర సేపట్లో మీకు ఏ రోజు రిలీజ్ చేసింది అనేది మీకు ఇప్పుడే తీసుకొచ్చేసి మీకు చూపిస్తా. కొండ్రెడ్డి వెంకరెడ్డి వాళ్ళ బ్రదర్ కాంగ్రెస్లోనే ఉండు, ప్రభావం చూపే అవకాశం ఏమైనా ఉంటుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద ప్రభావం చూపుతాడు? టీఆర్ఎస్ మీద కావచ్చు, బీజేపీ మీద కావచ్చు, కాంగ్రెస్ మీద కావచ్చు. మాకేమవుతుందండి? ఆయన ఆల్రెడీ మాకు అపోజిషన్ క్యాండిడేటే. ఆయన మాకేం ప్రభావం చూపుతాడు? మా వాళ్ళు, మా తెలంగాణలో ఉన్న మా ఓటర్స్ మా ప్రజలు అట్లా అమ్ముడుపోయే ప్రజలు కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకోళ్ళు రాని ఎవరి మాయమాటలు నమ్మే ప్రసక్తిలో మా జనం లేరు, మేము లేము. సో ఎలా ఉంది మీ యూనిట్లో, ఎలా ఉంది ప్రభావం? మా యూనిట్ చాలా బాగుంది. మేము ఆల్రెడీ చెప్తున్నాం కదా, ఆల్రెడీ మేము గెలిచినాము. మెజార్టీ కోసం మాత్రమే మన ప్రయత్నము. ఎంత ఉంటుంది మెజార్టీ? మేము మినిమం 25,000 నుంచి 30,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాము. ఖచ్చితంగా మునుగోడు గడ్డ మీద తెలంగాణ జెండా ఎగరవేయబోతున్నాము. కేసీఆర్ సభ నిన్న ప్రభావం చూపిందా? ఎలా ఉంది? ఇక్కడ ప్రసంగం విన్న వాళ్ళ కావచ్చు, ఓటర్లు కానీ ఏమని చర్చించుకుంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన అభివృద్ధి చేస్తానన్నాడు. రేపు పొద్దుగల ఇప్పుడు ఆయనకు అభివృద్ధి చేయమనేసి మా బాధని అసెంబ్లీలో వినిపించమనేసి 3.5 సంవత్సరాల కాలంగా 92,000 మంది ఓటర్లు బ్రహ్మరథం కట్టి ఆ రోజు 27,000 మెజార్టీతో 22,000 మెజార్టీతో గెలిపించేసి నేను శాసనసభకు పంపితే నీ కాంట్రాక్టుల కోసము నువ్వు అమ్ముడు పోయి ఇలాంటి 92,000 ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మళ్ళీ నువ్వు బై ఎలక్షన్ పెట్టేసేసి అది చేసినావు. అందుకే నీకు పనికి చేత కాదు. నువ్వు కేవలము నీ కాంట్రాక్టుల కోసం చేసుకోవడానికి మాత్రమే నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన విషయము ఈరోజు ప్రజలు గమనించిండ్రు. దానికి గాను ఈరోజు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారికి బ్రహ్మరథం కట్టించి గెలిపించిన తర్వాత నిన్న స్వయంగా కేసీఆర్ గారు చెప్పిండ్రు,
రోడ్లు వేస్తాము, 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాము, చండూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామనే విషయం చెప్పినారు. దానికి ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో గెలిస్తేనైనా ఇవన్నీ చేసేది? గెలిస్తేనే చేస్తాము, గెలవకుండా చేయమనేది కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చెప్పలేదు. 100 పడకల ఆసుపత్రి అనే విషయం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. సో అవి ఎంతమందికి పోయినా ఈ ఎలక్షన్లో ఇవ్వకపోయినా ఎప్పుడో హామీ అలాగనే ఉంది ఆ హామీ. సో దాన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు 100% 100 పడకల ఆసుపత్రి అనేది చండూరు రెవెన్యూ డివిజన్గా అనేది గట్టుప్పల్ మండలం చేస్తామని చెప్పిండు, చేయలేదా ఈరోజు? రేపు చండూరు మండలం అనేది ప్రస్తావన కూడా, రెవెన్యూ డివిజన్ అనే ప్రస్తావన కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది. కేసీఆర్ గారు అన్నీ ఒకటేసారి అయితే అండి చేస్తా అని చెప్తున్నారు కదా. నీకు ఎన్నిక వల్లనే, ఎన్నిక గెలిస్తేనే చేస్తామనేది లేదు. గెలుస్తాము, ఇంకా దాని గురించి మనం ఆ ప్రస్తావన వద్దు, పంచాయతీ వద్దు. గెలుస్తున్నాము, ఖచ్చితంగా దాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించబోతున్నారు. ఓటర్లకు ఏం చెప్తారు? ఓటర్లే మాకు చెప్తున్నారండి. మేము ఓటర్లకు చెప్పేది కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు చూసేసి ఇవాళ పెన్షన్లు తీసుకోండి, ఆసరా పెన్షన్ తీసుకోండి, వృద్ధాప్య పెన్షన్ తీసుకోండి, వికలాంగ పెన్షన్ తీసుకోండి, ఈ ప్రతిదీ కూడా ఓటర్లు ఇవన్నీ చూసేసి ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, ఇంతకంటే మంచి చేసేవాళ్ళు ఇంకెవరు ఉంటారు అనేసి ఈరోజు కేసీఆర్ను ఒక పెద్ద కొడుకుగా, ఇంట్లో పెద్ద కొడుకుగా భావించేసి వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. ఆల్రెడీ ఎక్కడ పోయినా కూడా మాకు అసలు మాకు తెలియదా, మేము ఓటేయమా, మేము మా కొడుకు కాకుండా ఇంకోరికి వేస్తాము అనే మాదిరి చెప్తున్నారు జనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.